మనం సంసోనును చూస్తున్నాము, ఆయన మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. యోనాతానును చూస్తూ ఉంటున్నాము, ఆయన కన్నులు ప్రకాశిస్తూ ఉండెను. దావీదును చూస్తూ ఉంటున్నాము, సంసోనును చూస్తూ ఉంటున్నాం. బాప్తీసమిచ్చే యోహానును చూస్తూ ఉంటున్నాం, ఆయన మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. స్టెఫెన్ను చూస్తాం మనం అపొస్తలుల కార్యములో, ఆయన ముఖము దేవదూత ముఖము వల్ల మెరుస్తూ ఉంది అంట, ప్రకాశిస్తుంది అంటాడు. మోషేను చూస్తాము, ఆయన కొండ మీద నుంచి దిగి వస్తూ ఉంటే ఆయన ఎవరు చూడలేకపోయారు అంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా? ఎవరి దగ్గర దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుందో వారు ప్రకాశిస్తారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆహారంలాగా భుజిస్తారో వారు మండుచూ ప్రకాశిస్తున్న దీపంలాగా ఉంటారు. మనము వాక్యము చేత ఏమవ్వాలంట? నింపబడాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. తేనె ఆత్మ సంబంధమైన లోతైన విషయాలను సూచిస్తూ ఉంది. ఈ లోతైన విషయాలు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, అనుభవిస్తూ ఉంటారో, లేకపోతే ధ్యానిస్తూ ఉంటారో